జగన్ కారు కింద పడి మృతి చెందిన సింగయ్య కేసును వైసీపీ నేతలు మేనేజ్ చేయాలని చూస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. సింగయ్య కుటుంబాన్ని జగన్ ప్యాలెస్ కు పిలిపించుకొని పరామర్శించారు. అయితే ప్యాలెస్ లో పరామర్శ తర్వాత సింగయ్య భార్య స్వరం మారింది. జగన్ కారు కింద పడే సింగయ్య మృతి చెందినట్లు ఆధారాలు కనిపిస్తున్నా తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ సింగయ్య భార్య మాట్లాడటం వెనుక వైసీపీ కుట్ర ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు. వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ ఎస్సీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేస్తారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడండి, ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలు తగిలినాయి చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు అనుమానం. అయితే యాక్సిడెంట్ అవడంతోనే సింగయ్య మృతి చెందినట్లు పోస్ట్ మార్టం రిపోర్టులోనూ వచ్చిందని గుంటూరు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో మనం ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తులు చేస్తున్నాము. దీంట్లో ఈ సంఘటనల్లో మనం కొన్ని వీడియో ఫుటేజ్లు, అదేవిధంగా డ్రోన్ ఇమేజెస్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అది మనం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్లో కూడా మార్ఫింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేనట్టు మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ కేసుల్లో కంప్లైనెంట్కి కానీ అందరికీ కానీ అష్యూరెన్స్ మన పోలీస్ తరపు నుంచి ఏమి ఇస్తున్నామంటే ప్రతి ఒక్క ఎవిడెన్సెస్ని కూడా ఫిజికల్ ఎవిడెన్స్గా ఉండొచ్చు, విట్నెసెస్గా ఉండొచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్గా ఉండొచ్చు, చాలా క్షుణ్ణంగా పరిశీలించి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనం కోర్టులో ఆనరబుల్ కోర్టులో ఛార్జ్షీట్ వేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సింగయ్య మృతి ఘటనపై వైసీపీ మరో కొత్త డ్రామాకు తెరలేపినట్టుగా తెలుస్తుంది. సింగయ్య జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి ఎంగళాయపాలెం చెందిన సింగయ్య అని ఒక దళితుడు మృతి చెందాడు. అయితే అది ఏకంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి అతను మృతి చెందినట్లు కూడా ఇప్పటికే వీడియో ఆధారాలు బయటికి రావడం, జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ మాజీ మంత్రులు పలువురిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ జరుగుతుంది. అయితే అది కూడా తొలుత మార్ఫింగ్ వీడియో ఏ వీడియో అంటూ కూడా వైసీపీ సాక్షి మీడియా కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఉదరగొట్టిన ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ లో వీడియో నిజమైన వీడియో అనే రిపోర్ట్ వచ్చిన నేపథ్యం, మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సింగయ్య కారు ప్రమాదంలోనే చనిపోయాడనే స్పష్టమైన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చేసేది ఏమి లేక కొత్త రకమైన డ్రామాకు వైసీపీ తెరలేపింది. ఎవరైతే ఆ బాధిత కుటుంబ సభ్యురాలని జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకొని ఆయన పరామర్శ పేరుతో కూడా ఒక డ్రామాలు ఆడారు. ఒక కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తి సాక్షులు తమ ఇంటికి పిలిపించుకోవడం అతి పెద్ద నేరం అంటూ కూడా గుంటూరు జిల్లా ఎస్పీతో పాటు పత్తిపాడు ఎమ్మెల్యే మాజీ కలెక్టర్ గా ఉన్న రామాంజలి అయితే స్పష్టం చేశారు. దీనిపై కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకొని సాక్షులను బెదిరించే ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డిపై కూడా మరొక కేసు కట్టి విచారణ చేస్తామంటూ కూడా గుంటూరు జిల్లా ఎస్పీ అయితే చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి తెరలేపిన కొత్త నాటకానికి సింగయ్య భార్య
భార్యతో ఏకంగా అంబులెన్స్ లోనే తన భర్తకి ప్రాణం పోయింది, అక్కడే ఏదో కుట్ర జరిగిందనే ఒక సరికొత్త డ్రామాకి అయితే తెరలేపారు. అయితే అంబులెన్స్ లో ప్రజలు ప్రాణాలు కాపాడుతారు తప్పితే ప్రాణాలు తీసుకెళ్లే సందర్భాలు అయితే ఇప్పటి వరకు ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు అంబులెన్స్ లో ప్రతిష్టపై కూడా జగన్మోహన్ రెడ్డి వాటి ప్రతిష్టను వాటి మనుగడను కూడా ప్రశ్నార్థకంగా మార్చే ప్రయత్నం అయితే ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తారంటూ కూడా సామాన్య ప్రజలతో పాటు 108 పనిచేసే సిబ్బంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి సింగయ్య మృతి ఘటనను పోలీసులు ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.